వైట్ ఎనామిల్ అండ్ గోల్డ్ ఇలా ఆల్టర్నేట్గా వచ్చింది. హలో, గుడ్ మార్నింగ్. సో పొద్దున్నే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను అండ్ ఇంకా ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఇవన్నీ కట్ చేసి పెట్టాను. చింతపండు కూడా నానబెట్టాను మధ్యాహ్నం లంచ్ కోసం అనమాట. ఇవాళ వచ్చేసి నేను బ్రౌన్ రైస్ చేసుకోబోతున్నాను నా కోసం. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. టైం అరౌండ్ 10:30 అయింది. పొద్దున్న లేవగానే ఆల్మోస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయి మా హస్బెండ్ వెళ్ళిపోగానే ఎలక్ట్రీషియన్ వచ్చాడనమాట. సో అతనితో పని చేపిస్తూ నా పని మొత్తం డిలే అయిపోయింది. అండ్ చాలా రోజుల నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది, హెయిర్ కేర్ చూపించండి అనేసి. ఇవాళ ఎలాగో నాకు హెయిర్ వాష్ పని ఉంది. సో నేను రెగ్యులర్గా వాడే ఒక హెయిర్ కేర్ టిప్ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే హెయిర్ కేర్ చేద్దాము, ఆ తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేద్దాము. సో ఇవాల్టి డే అయితే సూపర్ బిజీ. బయటికి వెళ్ళే పని ఏం లేదు కానీ ఇంట్లో చాలా పనులు ఉన్నాయన్నమాట నాకు. సో చలో లెట్ స్టార్ట్ ద డే. అంతా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ అయితే హెయిర్ కేర్ చేసుకుందాం. ఇవి ఫ్లాక్ సీడ్స్ అండి. వీటినే అవిసె గింజలు అని కూడా అంటారు తెలుగులో. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, ఇదే బ్రాండ్ తీసుకోవాలని ఏం లేదు. వీటిని ఫుడ్ ఐటమ్స్లో కూడా చాలా రకాలుగా ఇంక్లూడ్ చేయొచ్చు. ఫ్యూచర్ వ్లాగ్స్లో నేను చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో ఇవి వాడుతూనే ఉన్నాను. ఈ మధ్య కాలంలో అయిపోయిన తర్వాత ఇంకా తెప్పించలేదన్నమాట. అండ్ ఇవి చూడ్డానికి ఇలా ఉంటాయి. ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ తీసుకున్నా నేను. ఓన్లీ ఇవాల్టి వరకే తయారు చేస్తున్నా అనమాట. దీనికి 250 ml వాటర్ యాడ్ చేసి 5 to 7 minutes మినిమం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఉడికించాలన్నమాట. సో లాస్ట్లో ఇలా దగ్గరకు అయిపోతుందండి. జిగురు జిగురుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. థిక్గా అయిపోతుంది. ఆ తర్వాత ఇలా ఒక జల్లెడ పెట్టేసుకొని దీన్ని డ్రైన్ చేసేసుకోవాలి. సో నేను ముందే ఎందుకు ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే చల్లారిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనేసి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1 వీక్ వరకు పాడవదు. మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు యూజ్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ నేను ఇవాల్టి వరకే చేశాను అనమాట. చాలామంది వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని కూడా ఇలా వాటర్లో ఉడికించి వాడుతుంటారు. బట్ నేనేం బిలీవ్ చేస్తానంటే బ్యూటీ టిప్స్ ఎప్పుడైనా కానీ మోస్ట్ సింపుల్ వేలో ఉండాలి. అప్పుడే మనం మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తూ ఉంటాము. అందుకే నేను కూడా సింపుల్ వేలోనే చూపించాను. ఇంకా అది చల్లారడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ రైస్ నానబెట్టుకుంటున్నాను. ఇది సోనా మసూరి వెరైటీ అనమాట. సింగిల్ పాలిష్ కాదండి, ప్రాపర్ బ్రౌన్ రైస్. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము. అండ్ పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఎలా వండుతాను అనేది చూపిస్తాను. నేను బ్రౌన్ రైస్ చాలా ఫ్రీక్వెంట్గా తింటూనే ఉంటాను. అండ్ ఇవాళ లంచ్లోకి వచ్చేసి ఎగ్ పులుసు చేస్తున్నాను. అండ్ ఇదైతే నేను రెసిపీ ఏం చూపించట్లేదు, జస్ట్ జనరల్గా మీరు ఎలా చేస్తారో అలానే చేస్తున్నాను. ఇది లంచ్కి అనమాట. మొన్న డిష్ వాషర్ పాడైంది అని చెప్పాను కదా, 19th అనుకుంటా పాడైంది. సో అదే రోజు నేను బాష్ వాళ్ళకి కాల్ చేసి టికెట్ రైజ్ చేశాను. నెక్స్ట్ డే టెక్నీషియన్ మీకు కాల్ చేస్తారని చెప్పారు. టెక్నీషియన్ తీరా కాల్ చేసిన తర్వాత ఏమైందంటే ఒక మిస్కమ్యూనికేషన్ అయిపోయి సిటీలో వేరే ఏరియా టెక్నీషియన్‌కి అసైన్ అయిందది. సో మాది ఈ చివరైతే అసైన్ అయింది ఆ చివరి టెక్నీషియన్‌కి. సో ఆయనేమో ఇంకా మాది మీ ఏరియా కాదు, రాంగ్‌గా అసైన్ అయింది అనేసి ఆ టికెట్ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను బాష్ వాళ్ళకి కాల్ చేసి నేను మళ్ళీ టికెట్ రైజ్ చేశాను. అందుకే ఇన్ని రోజులనమాట డిలే అయిపోయింది. యాక్చువల్‌గా ఈ వ్లాగ్ ఎండ్ అయ్యే టైంకి వాళ్ళొచ్చేసి రిపేర్ చేశారు. మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి తెలుసుకోవడం. నాకు కూడా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. అసలు ఏమైంది అండ్ ఎలా రిపేర్ అయింది అవన్నీ చెప్తాను. అండ్ ఆఫ్‌కోర్స్ ప్రైస్ కూడా చెప్తాను మీకు. ఎందుకంటే చాలామందికి ఈ మధ్య డిష్ వాషర్ ఉంది. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ లేకున్నా గానీ ఫ్యూచర్‌లో ఒకవేళ వచ్చినా మీకు తెలిసుంటే బెటర్ అనమాట. అండ్ ఇంకా కర్రీ అయితే అయిపోతుంది. రైస్ పెడుతున్నానండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది, నానబెట్టేసాను. అండ్ ఇప్పుడు వాష్ చేశా అనమాట. అండ్ దీంట్లో ఎగ్జాక్ట్‌లీ మనం ఏ కప్‌తో అయితే రైస్ కొలుచుకున్నామో అదే కప్‌తో 4½ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాను. సో మీరు 1, 2 సార్లు ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఒక్కోసారి మీకు 4 గ్లాసెస్‌లోనే ఉడికేయొచ్చు లేదా 5 గ్లాసెస్ పట్టొచ్చు. నా రైస్‌కైతే ఎగ్జాక్ట్‌లీ 4½ గ్లాసెస్. ఇంకా తర్వాత గంజి మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంత పొడి పొడిగా అవుతదంటే మనకి ఏదో బ్రౌన్ రైస్ తింటున్నాము, అబ్బా! బాలేదు అన్నట్లుగా ఉండదు. ఒక్కోసారి ఏంటంటే బ్రౌన్ రైస్ జిగురు జిగురుగా ఉంటది, మెత్తగా అయిపోతది. సో ఏంటో డైటింగ్ అంటేనే విరక్తి పుడుతదనమాట. సో అందుకే ప్రాపర్‌గా వండడం నేర్చుకున్నామనుకోండి మనకి డైట్ చేస్తున్నట్లే ఉండదు, చక్కగా తినేయొచ్చు. ఈవెన్ పిల్లలు కూడా తింటారు ఇలా చేస్తే. చూడండి ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఎంత పొడి పొడిగా చక్కగా అయిందంటే గంజి వార్చలేదు. అండ్ నేను దాని వైపు కూడా చూడలేదు. ఇంక నాకు స్టాండర్డ్ సెట్ అయిపోయిందనమాట.
4½ గ్లాసెస్ వాటర్ వేసేసానంటే ఒక గ్లాస్ బియ్యానికి ఇంకంతే అయిపోతుంది. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. బట్ మీ దానికి కూడా ఇంతే వాటర్ పడతదని గాదు. 1, 2 రోజులు మీరు వండారంటే మీకు అర్థమైపోతుందనమాట. ఇంకిప్పుడు హెయిర్ కేర్ చేద్దాము. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా ఇంకా జిగురుగా అయిపోతుంది. కొంచెం మీరు స్క్విష్ చేశారంటే దాన్ని సరిపోతుంది. తర్వాత ఇలా అప్లై చేసుకొని హాఫ్ ఎన్ అవర్ వదిలేయాలి. ఆ తర్వాత వార్మ్ వాటర్‌తో షాంపూ తోటి హెయిర్ వాష్ చేసేయాలనమాట. వెరీ వెరీ సింపుల్. హే గైస్! సో హెయిర్ వచ్చేసి మొత్తం కొంచెం కర్లీగా ఉంది గదా! 80% డ్రై అయింది. ఎయిర్ డ్రైయే చేశాను. నేను ఎలాంటి టూల్స్ వాడలేదు. స్ట్రెయిటన్ గూడా చేయలేదు. నా హెయిర్ ఏంటంటే న్యాచురల్‌గా స్మూత్‌గా ఉంటది. బట్ హెయిర్ వాష్ చెయ్యగానే ఈ రోజంతా గూడా కొంచెం వేవీగా ఉంటదనమాట. రేపటికి చాలా స్మూత్ అయిపోతుంది. ఎందుకంటే నాది స్మూత్ టెక్స్చరే. నా హెయిర్ చాలా ఫైన్‌గా ఉంటది. నా హెయిర్ వాల్యూమ్ గూడా చాలా తక్కువనమాట. బట్ నాకసలు హెయిర్ ఫాల్ ఉండదు. ఫస్ట్ టైం నాకు ఈ డిసెంబర్‌లో లాస్ట్ మంత్‌లో ఎంత హెయిర్ ఊడిందంటే అసలు ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు అంత హెయిర్ ఫాల్ లేకుండే. తక్కువ ఉన్నా సరే ఉన్నంత వరకి బావుంటది. అలాంటి చాలా హెయిర్ ఫాల్ అయింది. అప్పుడు అనుకున్నా నేను ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలి అనేసి. ఇంతకుముందు నేను ఎవ్రీ వీక్ ఫేస్‌కి ఒక రెమెడీ, హెయిర్‌కి ఒక రెమెడీ కంపల్సరీ చేసేదాన్ని. ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల అవి డిలే చేస్తూ ఉన్నాను. అండ్ 1 మంత్‌లో నాకు చాలా హెయిర్ ఫాల్ అయింది. సో, ఇప్పటి నుంచి ఇంకొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటాను. అండ్ ఏదైతే నేను మీకు జెల్ చూపించానో ఇది చాలా మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలు వాడొచ్చు, మెన్ వాడొచ్చు, విమెన్ వాడొచ్చు. ఇది నేను ఓన్‌గా యూజ్ చేసి మీకు చెప్పేదనమాట. ఎలాంటి కొలాబరేషన్స్ అలాంటివి కాదు. నా హెయిర్‌కి ఎక్కువ ప్రొడక్ట్స్ అసలు పడవు. నాది ఆయిలీ హెయిర్ అనమాట. ఏవైనా నేను బయట నుంచి తెచ్చిన ప్రోడక్ట్ ఏదైనా పెట్టి చూసాననుకోండి, డౌన్ అయిపోతది. హెయిర్ మొత్తం కూడా ఇలా దగ్గరకు ఉంటదనమాట. వాల్యూమ్ ఇంకా తగ్గిపోతది. అందుకే నేను ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయను. ఇంట్లోవే యూజ్ చేస్తూ ఉంటాను. ఫేస్‌కైనా గానీ, హెయిర్‌కైనా గానీ. సో, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీక్లీ వన్స్ చేయొచ్చు. ఎక్కువ సార్లు చేసినా ఏం కాదు. ఆయిలీ హెయిర్‌కి నాకే ఇంత బావుందంటే, డ్రై హెయిర్ వాళ్ళకి ఇంకా చాలా యూజ్ అవుతది. మీకు మేనేజబుల్ అయిపోతది హెయిర్. హెయిర్ ఎప్పుడైతే స్మూత్‌గా, మెత్తగా ఉంటదో బ్రేకింగ్ ఉండదనమాట. ఎప్పుడైతే హెయిర్ డ్రైగా ఉంటదో అప్పుడు మనకి చిక్కులు ఎక్కువ పడతాయి. ఎక్కువ హెయిర్ లూజ్ అవుతది. సో, మేనేజబుల్ ఉంటది. చక్కగా నీట్‌గా ఉంటది. అండ్ అడిషనల్‌గా మనం కండిషనర్ వాడాల్సిన అవసరం కూడా ఉండదనమాట. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ నేను ఇప్పటి నుంచి హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ రెగ్యులర్‌గా షేర్ చేస్తూ ఉంటాను. అట్‌లీస్ట్ ఆ బహానాతో నేను కూడా చేస్తూ ఉంటా గదా! సో, ఇంకా అదనమాట. అండ్ నిన్నటి వ్లాగ్‌లో ఒక కామెంట్ వచ్చింది. మీ బ్యాంగిల్ చూపించండి అని. ఆల్రెడీ నేను వేసుకొనున్నాను. అందుకే సరే చూపించేద్దాం అనుకున్నా. ఇప్పుడే చూస్తూ ఉన్నా అనమాట కామెంట్స్ వచ్చేసి. ఈ బ్యాంగిల్ వచ్చేసి ఇదండి. షేప్ ఇలా ఉంటది. హెక్సాగాన్ షేప్ ఇలా ఉంటుంది. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇది ఎనామిల్ అనమాట. వైట్‌ది మొత్తం గూడా. సో, లోపలేమో బ్యాంగిల్‌లా ఉంటది. లోపల ఒక బ్యాంగిల్, బయట ఒక బ్యాంగిల్ అన్నట్లుగా ఉంటది చూడండి. లోపలంతా కూడా రౌండ్ అండ్ పైన ఈ షేప్. దీని బరువు వచ్చేసి ఒక తులంన్నర వరకు ఉండొచ్చండి. 10-15 గ్రామ్స్ మధ్యలో ఉండొచ్చు. అండ్ చూడ్డానికి ఇలా ఉంటది. ఇది నా మోస్ట్ ఫేవరెట్ బ్యాంగిల్. మీరు వ్లాగ్స్‌లో చూసినట్లయితే మెజారిటీ నేను ఇదే వేసుకొని ఉంటాను. నా మోస్ట్ ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైన బ్యాంగిల్ ఇది. బట్ నేను తెలివి లేకుండా ఒకటే కొనుక్కున్నాను. ఇది నేను అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్నానండి. యూఎస్ నుంచి మేము ఇండియాకి వెకేషన్‌కి వస్తుంటే ఎయిర్‌పోర్ట్స్‌లో అనమాట. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో, అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో అక్కడ ఎలా అంటే చిన్న స్టాల్స్‌లా ఉంటాయి. అంటే బయట మనకి సిటీస్‌లో పెద్ద గోల్డ్ షాప్స్ ఉంటాయి గానీ, ఎయిర్‌పోర్ట్‌లో చిన్న స్టాల్స్ ఉంటాయి. సో, అక్కడ ఇలాంటివి పెట్టేసి ఉంటాయన్నమాట. చూసాను, నాకింకా నచ్చేసి నేనేంటో సింగిల్ తీసేసుకున్నానప్పుడు. ఎక్కువ టైం గూడా లేకుండే. ఇది అండ్ ఇంకొక బ్యాంగిల్ గూడా సింగిల్‌దే తీసుకున్నాను. బట్ గుడ్ థింగ్ ఏంటంటే, ఈ ఎనామిల్ ఉంది చూసారా? అసలు తీసుకున్నప్పుడు నాకంత నమ్మకం లేకుండే ఎలా ఉంటది అనేసి. బట్ అస్సలు పోలేదండి. ఇప్పటికి చాలా ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయింది తీసుకొని. అస్సలు పోలేదు. నేను వాటర్‌లో అయితే తడపను. షవర్ చేసేటప్పుడు డెఫినిట్‌గా తీసేస్తా. ఏ జ్యువెలరీ గూడా నేను వాటర్‌లో తడపను. బట్ యాక్సిడెంటల్‌గా అయితే చాలా సార్లు తడిచే ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు అండ్ ఈవెన్ గిన్నెలు తోమేటప్పుడు గూడా ప్రతిసారి గూడా మనం గ్లౌస్ ఏసుకొని ఉండం గదా! సో, తడిచింది వాటర్‌లో.
ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కూడా తడిచింది కానీ పోలేదు. నాకైతే ఇంకా దుబాయ్ గోల్డ్ మీద నమ్మకం పెరిగిపోయిందనమాట ఇవి కొన్న తర్వాత. బట్ తర్వాత నేను ఎక్కువగా కొనలేకపోయాను. ఒక 2, 3 ఐటెమ్స్ నేను అలా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని అండ్ అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని ఇలా తీసుకున్నాను. సో, నిన్న ఒకళ్ళు అడిగారు అండ్ నేను వేసుకొనే ఉన్నాను. ఇప్పుడే ఆ కామెంట్ చూసాను. ప్లస్ నేను ఇది వేసుకొనే ఉన్నాను కాబట్టి చూపించేస్తున్నాను. ఇదేంటంటే ఈ షేప్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఇలా డిఫరెంట్ షేప్స్ ఉంటే ఇష్టం. స్క్వేర్ కానీ ఇలా గానీ ఉంటే ఏంటంటే ఇలాంటి కుర్తీస్ మీదకి సూట్ అవుతాయి. అలానే ఇప్పుడు నేను టీ షర్ట్ వేసుకున్నాను అనుకోండి దాని మీదకి కూడా సూట్ అవుతది. సో, ఇలా డిఫరెంట్ షేప్ ఉందని నేను ఇది తీసుకున్నాను. ఇదే అండి. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మోడల్ కావాలి అనుకుంటే. ఇలా వైట్ ఎనామిల్ అండ్ గోల్డ్ ఇలా ఆల్టర్నేట్‌గా వచ్చిందనమాట. అండ్ దిస్ వన్ ఇట్లా లోపల ఇలా వచ్చింది. సో, అది ఈ బ్యాంగిల్ గురించి. వెయిట్ అయితే నేను అసలు అప్పుడు ఎక్కువ పట్టించుకోలేదు. అంటే వెయిట్ చూడలేదు. ఎందుకంటే ఇది మరీ పెద్ద ఎక్కువ వెయిట్ ఉంది కూడా కాదు. తులం, తులంన్నర మధ్యలో పడి ఉంటది అంతే. వ్లాగ్ అంతా షూట్ చేసిన తర్వాత నేనింకా కెమెరా ఏమీ ఆన్ చేయలేదు. ఇవాళ ఎలాగైనా సరే కిచెన్ అంతా క్లీన్ చేయాలి అని అంట్లన్నీ తోమేశానండి. కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది నాకు. డిష్ వాషర్ లేకుండా తోమేసరికి ఇంకా మొత్తం సింక్ అంతా క్లీన్ చేశాను. బయట బాల్కనీ కూడా కడిగేశాను. మొత్తం అయిపోయింది. కిచెన్ ఇంకా సూపర్ క్లీన్‌గా అయిపోయింది. ఈవినింగ్ ఏదైనా రెసిపీ చేసి చూపిద్దాము మీకు వ్లాగ్‌లో అనుకున్నాను. అంతలో కాల్ వచ్చింది డిష్ వాషర్ వాళ్ళు వస్తున్నాము అనేసి. సో, నేను మొన్నటి నుంచి కొన్ని క్లిప్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకి ప్రాపర్‌గా చూపిద్దాము అనేసి. సో, 19థ్ రోజు డిష్ వాషర్ సడెన్‌గా పనిచేయడం స్టాప్ అయిపోయింది. నేను జస్ట్ అట్లా ఆన్ చేశాను. రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ ఇలా వాటర్ ఉన్నాయన్నమాట లోపల. ఆ రోజే నేను టికెట్ రైజ్ చేశాను. సో, కొద్దిసేపు పవర్ కనిపించింది దాంట్లో. బట్ తర్వాత అసలు పవర్ రావడం కూడా స్టాప్ అయిపోయింది. ఈ ఇష్యూ రావడం ఫస్ట్ టైం. అలానే మా డిష్ వాషర్‌కొచ్చేసి వారంటీ పీరియడ్ అయిపోయింది. సో, ఇంకా ఎలాగైనా మేము చేయించాల్సిందే అమౌంట్ పెట్టేసి. సో, బాష్ వాళ్ళు ఏం చెప్పారంటే సర్వీసింగ్‌కైతే 800 అవుతుంది. ఏదన్నా పార్ట్ పోతే మీరే పే చేసుకోవాలని చెప్పారు. ఇంక చేసేదేమీ లేదు కదా! సో, టికెట్ అయితే రేజ్ చేసేసాను. ఆ రోజైతే అసలు వాటర్ అస్సలే పోలేదు. అండ్ ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదనమాట. అండ్ ఇది ఇలాంటి మేజర్ ఇష్యూ రావడం ఇదే ఫస్ట్ టైం. సో, అప్పుడు బాష్ టెక్నీషియన్ వచ్చిన తర్వాత ప్లగ్ తీసి చూస్తే ఇలా కాలిపోయి ఉందండి. ఇలా అయిపోయిందనమాట. బట్ లక్ ఏంటంటే డ్యామేజ్ అనేది ఇంతటితోనే ఆగిపోయింది. సో, ఆయన రాగానే డిష్ వాషర్‌ని ముందుకు జరిపేసి లోపలికి ఏమైనా షార్ట్ సర్క్యూట్ అనేది లోపలికి వెళ్ళిందా? లోపల బోర్డ్స్ ఏమైనా పాడయ్యాయా? అనేసి చెక్ చేశారు. బట్ లక్కీలీ లోపల ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. అది ఎందుకలా స్టార్టింగ్‌తోనే ఆగిపోయిందో తెలీదు. షార్ట్ సర్క్యూట్ అయింది. అందుకనే ఇంకా స్పార్క్ లాగా వచ్చేసి ఓన్లీ ప్లగ్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పారు. దీనికొచ్చేసి 1600 అవుతది అని చెప్పారనమాట. ఇది ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెడితే 2 డేస్‌లో వస్తదని చెప్పారు. సో, తర్వాత ఎలక్ట్రీషియన్‌ని పిలిపిచ్చా నేను. పిలిపిచ్చేసి ఇది మొత్తం రీప్లేస్ చేయించానండి. దీనికి నాకొక 600, 700 అయ్యాయి. బట్ తప్పదింకా. ఇలా ఇది ఉంది గదా! సేమ్ ఇదే సైజ్ తెప్పిచ్చేసి రీప్లేస్ చేయించా అనమాట. ఇవాళ మార్నింగ్ చెప్పాను గదా! ఎలక్ట్రీషియన్‌తో పనయింది అనేసి. సో, ఇదే పని ఇది చేయించేశాను. బాష్ వాళ్ళు చెప్పారనమాట. ఇది మీరు ఎలక్ట్రీషియన్‌తో చేయించుకోండి. అండ్ ఆ ప్లగ్ అనేది ఆ వైర్ ఉంది గదా! అది మొత్తం రాగానే మేమొచ్చి పెడతాము అనేసి. ఇవాళ వ్లాగ్ ఎండ్ అయ్యే టైంకి ఇలా స్పేర్ పార్ట్ వచ్చేసింది మేడం. నేను వస్తున్నాను అని జెప్పేసి వచ్చారు. మేము ఈ డిష్ వాషర్‌ని క్రోమాలో తీసుకున్నాము. అండ్ అరౌండ్ 35,000, 36,000 అయింది. ఇప్పుడైతే వారంటీ పీరియడ్ అయిపోయింది. వారంటీ పీరియడ్‌లో అసలు ఎలాంటి ఇష్యూ రాలేదు. ఓకే. ఆన్ అని చూడండి. ఓకేనా? అంటే మన పవర్ కార్డ్ అది అట్లా అవ్వదు మేడం. సో మనకి ప్రోగ్రామ్ రన్నింగ్ ఉంది. వాటర్ అని చెప్పాను కదా, వాటర్ డ్రైన్ చేస్తుంది. అంటే మనకి రన్నింగ్ లో అయిపోయింది ఇది. రన్నింగ్ లో ఆగిపోయింది. రన్నింగ్ లో ఆగిపోవడం వల్ల స్పార్క్ అయిపోయింది కదా. సో వాటర్ అలాగే ఉండిపోయింది. మీ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు చూడండి ఏ ఆప్షన్ చేంజ్ అవ్వదు ఇంకా. సో మనం దీనికి ఏం చేయాలంటే రీసెట్ కొట్టుకోవాలి. ఎట్లా చేయాలి? ఈ రీసెట్ అనేది ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, జస్ట్ దీన్ని ఒక 3 seconds ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ 001 అని వస్తుంది. ఆ 001 అంటే 1 minute లో మనకి వాటర్ అంతా లోపల డ్రైన్ చేసేస్తుంది. సో మన మిషన్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ఎర్రర్ కూడా మెన్షన్ చేస్తుంది. ఏం లేదు అనుకుంటే కనుక 000 వచ్చేస్తుంది మేడం. సో అప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏదైతే కావాలనుకుంటే ఆప్షన్ తీసుకోవచ్చు, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేసి అప్పుడు వస్తుంది. ఓకే.
దీన్ని ఇప్పుడు మనం డీస్కేల్ చేసుకుంటాం కదా వాషింగ్ మిషన్, అవును. దీన్ని ఎలా డీస్కేల్ చేసుకోవచ్చు? డీస్కేల్ కూడా మనకి బాష్ లో సపరేట్ గా బాష్ డ్రమ్ డీస్కేల్ అని దొరుకుతుంది మేడం. వాషింగ్ మిషన్ ఉంది ఐఎఫ్బి, అది వాడొచ్చా? అది వాడదు, బాష్ కి సపరేట్ గా ఉంటుంది. ఓకే. సో అది 250 grams ఉంటుంది మన దగ్గర బాక్స్. అందులో నుంచి ఎవ్రీ 2 months ఒకసారి 50 grams అట్లా యూస్ చేయాలి. ఎందులో? మన డిటర్జెంట్ పౌడర్ దాంట్లోనే వేసేయచ్చు, లేదా లైట్ గా కొంచెం లోపల కూడా చల్లేసి ఓకే. చల్లేసి ఇక్కడ ఇంటెన్స్ కడాయి కానీ ఈకో కానీ పెట్టి స్టార్ట్ చేస్తారు. ఇంటెన్స్ కడాయితో మీకు 70 degrees హాట్ వాటర్ వస్తుంది, ఓకే. దాంట్లో పెట్టుకుంటే బెటర్. ఓకే. జీరో వచ్చేసిందంటే ట్రిపుల్ జీరో వచ్చిందంటే సో వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది, మిషన్ లో ఏ ప్రాబ్లం లేదు. ఎర్రర్ కోడ్. సో ఇప్పుడు మనకి ఫంక్షన్స్ అన్ని కూడా ఆన్ చేసుకుంటే ఇప్పుడు చూడండి చేంజ్ అవుతుంటాయి, ఇప్పుడు చేంజ్ అవుతాయి. సో ప్రోగ్రామ్ లో రీసెట్ ఉన్నప్పుడు అవ్వాలి అనమాట. ఇప్పుడు చూడండి మన వాటర్ ఉండే కదా మేడం, మనం ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఉన్నాయా వాటర్, వెళ్ళిపోయింది వాటర్ అంతా. సో డ్రైన్ చేసేస్తుంది. సో మధ్యలో ఆగిపోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఫేస్ అయింది. ఓకే. సో ఇప్పుడు స్టెబిలైజర్ పెట్టుకోవచ్చు. స్టెబిలైజర్ అంటే మీకు ఇక్కడ బాగా పవర్ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి అనుకుంటే యూజ్ చేయండి మేడం, లేదు అనుకుంటే నార్మల్ గా అవసరం లేదు. మాకు ఎప్పుడు అవ్వలేదు ఇదే ఫస్ట్. అవసరం లేదు. మనకి బాగా ఇక్కడ పవర్ ఫ్లక్చుయేషన్స్ ఊకే అవుతున్నాయి అనుకుంటే నార్మల్గా అయితే మీరు ఎప్పుడు స్విచ్ ఆన్లో పెట్టకండి, ఓన్లీ రన్నింగ్ టైంలో మాత్రం ఆన్ చేయండి, మిగతా టైంలో ఆఫ్ చేసి పెట్టేస్తాను మేడం. సో అప్పుడు నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఇక్కడ పెడితే గ్యాప్ ఇలాంటి చూసుకోవాలి. స్విచ్ కూడా ఒకసారి లూజ్ కాంటాక్ట్ ఉంటుంది, కరెక్ట్గా ఫిట్ ఉండాలి. ఇది మనకి ఎట్లా అంటే ఫిక్సిబుల్, ఇప్పుడు చూసారు కదా ఎట్లా ఫిక్స్ ఉంది. సో ఇప్పుడు ఉంటే మనకి ప్రాబ్లం ఉంటుంది. నేను ప్లగ్ ఎప్పుడు తీయను. ఓకే, మీరు నార్మల్ అయితే రన్నింగ్ టైంలో ఆన్ చేయండి, మిగతా టైంలో ఆఫ్ చేసి పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఈ డీస్కేలింగ్ పౌడర్ వచ్చేసి వీళ్ళ దగ్గరే తీసుకున్నాను, 699 అయింది. అండ్ సర్వీస్ ఛార్జ్ 800 ప్లస్ కార్డ్ అండ్ ప్లగ్కి 1600 ఇవన్నీ పే చేసేసాను. డిష్ వాషర్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. సైకిల్ అయితే నేను ఇంకా వేయలేదు, ఎందుకంటే ఇంకా డిషెస్ ఏమీ లేవు. అండ్ రేపు వేసి చూస్తాను, అలానే వీలైతే డీస్కేలింగ్ కూడా రేపు వ్లాగ్లో చూపిస్తాను. సో అదండి ఇవాల్టి వ్లాగ్. రేపు మార్నింగ్ 10 o'clockకి ఇంకొక వ్లాగ్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.